హాయ్ అండి. ఇవాళ అయితే నేను నా వంట స్పెషల్ ఏంటి అంటే గోంగూరతో ఎగ్స్ కాంబినేషన్ చేస్తున్నానండి. అయితే ఈ కర్రీ సూపర్ ఉంటుందండి, మంచి రిచ్ కర్రీ అనమాట. ఒకసారి తయారీ విధానం అయితే చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: ధనియాలు, మెంతులు, కొద్దిగా నువ్వులు, జీలకర్ర, సోంపు, కొన్ని పల్లీలు, కొద్దిగా అండి ఒక స్పూన్ పల్లీలు, ఇంకా కొబ్బరి అన్నమాట. వేయించుకుందాం ఇవన్నీ. అయితే ఆల్రెడీ చిన్న కడాయి పెట్టుకున్నా, ఇవన్నీ కొంచెం వేయించుకున్నామండి. కొద్దిగా వేగనిద్దాము. ఇవి వేగిన తర్వాత అప్పుడు కొబ్బరి వేస్తాను అన్నమాట. ఎందుకంటే అది ఆల్రెడీ తురిమిందే అనమాట, రెడీమేడ్ది, ఈజీగా అయిపోతుంది అది. అవి కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడైతే కొబ్బరి వేద్దాము. కొబ్బరి కూడా ఇందులోనే వేసి వేయించుకున్నాం అనమాట. అయితే అవి వేగినాయి అని తెలవడానికి మంచి సువాసన అయితే వస్తుందండి. ఆ ఫ్లేవర్కి తీసేయాలన్నమాట. మరీ మాడనివ్వద్దు, కొద్దిగా వేడి పడితే కలర్ ఆల్రెడీ చేంజ్ అయితేనే ఉంటుంది అనమాట. చూసారు కదండి, ఇదిగో ఈ కలర్ వస్తే చాలన్నమాట. మంచిగా వేగిపోయింది చూడండి, కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో. వేసుకున్న కొబ్బరి కూడా ఈ మాత్రం వేగితే చాలు. తీసి పక్కకు పెట్టేద్దాం. ఇదైతే అదే కడాయిలో ఇప్పుడు ఇదిగోండి గోంగూర అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఈ గోంగూర మనకి ఎంత అయితే కర్రీలో అవసరం పడుతుందో అంత అయితే తీసుకోవచ్చు అనమాట. పులుపుకు తగినట్టు అండి, ఒక్కొక్కరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 గుప్పిళ్ళు అయితే వేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ మాత్రం అయితే నాకు సరిపోతుంది. ఇంక ఇందులోనే పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను, వెండి కారం వేయట్లేదు అనమాట. నేనైతే వెండి కారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలతో వేసుకుంటే ఇది కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత వేసాను. గోంగూర కొంచెం మగ్గింది కదా, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు మన కారం సరిపడా అనమాట. ఈ పచ్చిమిరపకాయలు ఇన్ని అని కొలతలేదండి, మనం కారం ఎంతైతే తినగలుగుతామో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను నేను. చూసిరు కదండి, గోంగూర పచ్చిమిరపకాయలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. స్టవ్ బంద్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకున్నాండి. ఇప్పుడైతే కూర చేసుకుందాం అనమాట. ఈ కడాయి వేడెక్కింది. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకొని గుడ్లు వేయించుకుందాము. ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం అనమాట గుడ్లు. గుడ్లు చూసారు కదా, ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక వేయించుదాం. వేసుకున్నాం కదండి ఇవన్నీ. ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. కొద్దిగా చిక్కడంత పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం పొడి. ఈ మాత్రం కలర్ వస్తే చాలండి. ఇప్పుడు తీసేద్దాం మిక్స్ అయితే. ఇప్పుడు ఈ పక్కకు పెట్టుకుందాము. తాలింపు వేసుకున్నాము. ఇలాచీ, లవంగ, చెక్క వేసుకున్నాము. తాలింపు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసి కొద్దిగా కరివేపాకు. గోంగూర పచ్చిమిరపకాయలు కూడా ఉడకబెట్టుకున్నాం కదా, ఇది కూడా మిక్సీ పట్టుకుంటాం. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే మంచిగా వేగినాయి కదా.
ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. ఉల్లిపాయలు ఇట్లా వేగాలండి మంచిగా. ఇందులోనే పసుపు కూడా వేద్దాం, కొద్దిగా పసుపు, ఒక 4 పచ్చిమిరపకాయలు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్నా కదా ఇప్పుడే. చూస్తారు కదండి, ఇదైతే మంచిగా వేగిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకున్నా కదా, ఆ పేస్ట్ అయితే ఇలా వేసేద్దాము. గోంగూర పచ్చిమిరపకాయల పేస్ట్ వేద్దాం. ఇంకా ఇందులోనే మసాలా అంతా వేయించి పట్టుకున్నా కదా, ఇది కూడా ఒకటేసారి వేద్దాము. ఇవన్నీ వేయించి పట్టుకున్నాయి కాబట్టి తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట మనకి. ఇవన్నీ కొంచెం ఒకసారి ఆయిల్లో కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని అయితే వాటర్ కావాలో అంత గ్రేవీకి సరిపడైతే వేసుకున్నాము. కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాండి, నాకైతే ఎన్ని అయితే అవసరం పడితే అన్ని అయితే వేసుకున్నాను అనమాట. అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకుందాము, రుచికి సరిపడ ఉప్పు. మంచిగా కలుపుదాము. కాసేపు మంచిగా ఉడకనిద్దామండి, ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే. చూద్దామండి ఎంతవరకు మగ్గిందో. ఇదిగో ఇంక ఇప్పుడే ఉడుకుతుంది కదా, ఇప్పుడు అట్లాగే కొంచెం పెరుగు కూడా వేసుకుందాము కొద్దిగా. ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేద్దాము. కొద్దిగా గరం మసాలా, మంచిగా ఆయిల్ పైకి దిగేంత వరకు అయితే ఉడికిద్దామండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి నేను చూపించిన విధానంగా అయితే మీరు ఈ గోంగూరతో అయితే ట్రై చేయండి. చూద్దామండి, ఇదిగో మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే ఈ గుడ్లు, వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, ఇవి ఒక్కొక్కటిగా వేద్దాము. ఈ మసాలా కూడా మంచిగా ఈ గుడ్లకైతే పడుతుంది అనమాట. మూత పెడదాం. చూద్దామండి, ఇదిగో మంచిగా కూర అయితే అయిపోయింది అనమాట. ఆయిల్ అంతా పైకి తేలింది, చూసారు కదండి. ఈ గోంగూర ఎగ్స్ అయితే చూసారు కదా ఎట్లా చేసినా ఏంటి అనేది. ఈజీగా చేసుకోవచ్చు అండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. ఒకసారి నేను చేసిన విధానంగా అయితే మీరు చేయండి, ఓకేనా అండి. అయితే వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుందాం కర్రీ అయితే. చూసారు కదండి, కర్రీ అయితే అయిపోయింది అనమాట. వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాం. సూపర్ ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. గోంగూర ఎగ్స్తో అయితే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది అనమాట. ఓకేనా అండి, నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి.